హలో గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ప్రో కబడ్డీ సీజన్ 12 మినీ క్వాలిఫైయర్స్లో భాగంగా ఇవాళ తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్ జట్టుతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు నేరుగా ఎలిమినేటర్ 3 ఆడతారు. అక్కడి నుంచి ట్రోఫీ సాధించడం చాలా ఈజీ అని చెప్పాలి. సో ఇవాల్టి మ్యాచ్లో తెలుగు టైటన్స్ విజయం సాధించాలి అంటే కనుక వాళ్ళు ఎలాంటి వ్యూహాల్ని అనుసరించాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి స్ట్రాటజీ మన రైడర్స్ అనేటువంటి భరతుడా అండ్ విజయ్ మలిక్కి. భరతుడా అండ్ విజయ్ మలిక్ ఇద్దరు కూడా లెఫ్ట్ రైడర్స్ కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళు టో టచ్కి ఇనిషియేట్ చేసిన, అలాగే బోనస్కి ఇనిషియేట్ చేసిన రైట్ కార్నర్ జోన్లోనే చేస్తూ ఉంటారు. సో యోగేష్ దహియా దగ్గర బోనస్ కోసం వెళ్ళిన, టో టచ్ కోసం వెళ్ళిన ఒక కన్ను అవతలి కార్నర్ అయినటువంటి దీపక్ శంకర్ పైన కూడా వేయాలి. ఎందుకంటే దీపక్ శంకర్ ఎక్కువగా ఫాలో త్రూ డాష్ కోసం వస్తాడు. సో ఫాలో త్రూ డాష్ కోసం తను వస్తున్నాడా లేదా చెక్ చేసుకుని ఆడితే స్మార్ట్గా కొన్ని పాయింట్స్ని గ్రాప్ చేయొచ్చు తెలుగు టైటన్స్. సెకండ్ స్ట్రాటజీ భరత్ హుడాకి సంబంధించినటువంటి స్ట్రాటజీ. భరత్ హుడా ఎంతసేపు అయితే మ్యాట్ పైన ఉంటాడో అంతవరకు కూడా తెలుగు టైటన్స్కి చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. భరత్ హుడా ఎక్కువగా రైడ్స్కి వెళ్ళినప్పుడు రిస్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే తను మెయిన్ రైడర్ కాబట్టి. బట్ ఆ రిస్క్ చేసినా ఒకవేళ అవుట్ అయినా కూడా మిగిలినటువంటి డిఫెండర్స్ తనని సరైనటువంటి టైంలో రివైవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే తెలుగు టైటన్స్ ప్రెషర్లోకి వెళ్తుంది. భరత్ హుడా మ్యాట్ పైన ఉంటే తను బల్క్లో పాయింట్స్ని సాధిస్తాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి మంచి హోప్స్ ఉంటాయి. మంచి కాన్ఫిడెన్స్తో మ్యాట్ పైన ప్రదర్శించే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. ఇక మూడవ వ్యూహం వీడియో అనాలిసిస్. లాస్ట్ మ్యాచ్లో గణేష హనుమంత గోల్ది కావచ్చు, అలీ రేజాది కావచ్చు, తెలుగు టైటన్స్కి చాలా తక్కువ ఫుటేజ్ లభించి ఉండొచ్చు. దానివల్ల సమర్థవంతంగా వీడియో అనలిస్ట్ ఎవరైనా కూడా వీడియో అనాలిసిస్ చేయలేరు. బట్ ఇవాల్టి మ్యాచ్లో తెలుగు టైటన్స్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అలీ రేజాది కావచ్చు, గణేష హనుమంత గోల్ది కావచ్చు, బెంగళూరు బుల్స్లో ఉన్నటువంటి అనదర్ ప్లేయర్ ఆశిష్ మలిక్ది కావచ్చు, వీడియో ఫుటేజ్ కుప్పలు తెప్పలుగా లభిస్తుంది. దానివల్ల వాళ్ళు స్కిల్ని ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు, మన డిఫెండర్స్ వాళ్ళని ఎలా ఆపాలి అనే దానిపైన క్లియర్ స్ట్రాటజీతో వచ్చే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. మరి ఇదే అడ్వాంటేజ్ బెంగళూరు బుల్స్కి లభించదా? బెంగళూరు బుల్స్ డిఫెండర్స్ కూడా మన రైడర్స్ అనేటువంటి విజయ్ మలిక్ అండ్ భరత్ హుడా పైన వీడియో అనాలిసిస్ చేస్తారు కదా అంటే డెఫినెట్గా చేస్తారు. బట్ భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్. యోగేష్ దహియా తోటి అండ్ అదేవిధంగా సంజయ్ దుల్ తోటి, సత్యప్ప మట్టి తోటి కూడా వాళ్ళు గతంలో ఆడి ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఆడతారు అనే దానిపైన బెంగళూరు బుల్స్ డిఫెండర్స్ అందరికీ కూడా ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలు ఉన్నప్పటికీ కూడా లాస్ట్ మ్యాచ్లో మన రైడర్స్ని సమర్థవంతంగా వాళ్ళు ఆపలేకపోయారు అంటే కనుక అది ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి అడ్వాంటేజ్ అని చెప్పడం జరుగుతోంది. ఇక నాలుగవ స్ట్రాటజీ మన రైడర్స్ అయినటువంటి ప్రైమ్ రైడర్స్ అయినటువంటి విజయ్ మలిక్ అండ్ భరత్ హుడా అసలు డిఫెన్స్లో ఇన్వాల్వే కాకూడదు. వాళ్ళు ట్యాకిల్స్ ఇనిషియేట్ చేయడం కాదు కదా, డిఫెండర్స్ ఎవరైనా హేస్టీ ఛాలెంజెస్ చేస్తే వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వకూడదు భరత్ హుడా అండ్ విజయ్ మలిక్. లాస్ట్ మ్యాచ్లో రైడ్లో లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మిగిలి ఉన్నాయనగా విజయ్ మలిక్ గణేష హనుమంత గోల్ పైన యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. దాని నుంచి తప్పించుకున్నటువంటి గణేష హనుమంత గోల్ 2 పాయింట్లు సాధించి బెంగళూరు బుల్స్కి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించాడు. బట్ ఇవాల్టి మ్యాచ్లో అలాంటి ఎర్రర్స్ జరగకూడదు. డిఫెండర్స్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి, మీ పని మీరు చేయండి. బల్క్లో పాయింట్స్ సాధించండి. మల్టిపుల్ పాయింట్స్ సాధించడం మీ పని. అలాగే మీరు సాధించినటువంటి పాయింట్స్ని కట్టడి చేసుకోవడం డిఫెండర్స్ యొక్క పని. డిఫెండర్స్ ఎవరు రైడింగ్లో ఇన్వాల్వ్ కానట్టే మన రైడర్స్ కూడా ఇవాల్టి మ్యాచ్లో అస్సలు డిఫెన్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. సూపర్ టైకిల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు డిఫెండర్స్కి అసిస్ట్ చేయడం అది వేరు. బట్ 1 vs 6, 1 vs 7 ఉన్నప్పుడు డిఫెండర్స్కి అసిస్ట్ చేస్తున్నటువంటి పేరుతో పాయింట్స్ ఆపోజిట్ టీమ్కి ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పాలి. ఇక ఐదవ వ్యూహం రిడక్షన్ ఆఫ్ ఫెయిల్డ్ ట్యాకిల్స్. ఇది డిఫెండర్స్కి చెప్పడం జరుగుతుంది. ఒక ట్యాకిల్ ఇనిషియేట్ చేసే ముందే నిర్ణయించుకోండి, ఈ ట్యాకిల్ 100కి 100% సక్సెస్ అవుతుంది, మనకి పాయింట్స్ వస్తాయి తప్ప అపోజిట్ టీం రైడర్కి పాయింట్స్ వెళ్ళవు అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ట్యాకిల్ ఇనిషియేట్ చేయండి. లేదంటే మిస్ ట్యాకిల్స్ జరుగుతాయి. ఆ మిస్ ట్యాకిల్స్ జరగడం వల్ల మీ రైడర్స్ పైన అనవసరమైనటువంటి ప్రెషర్ వెళ్ళి పడుతుంది. మీరు పాయింట్స్ సాధించకపోయినా పర్లేదు, వచ్చినటువంటి పాయింట్స్ని నిలబెట్టుకోండి అని చెప్పడం జరుగుతోంది తెలుగు టైటన్స్ డిఫెండర్స్కి. రైడర్ పూర్తిగా మీ జోన్లోకి వస్తే తప్ప ట్యాకిల్ ఇనిషియేట్ చేయొద్దు. అనవసరమైనటువంటి పాయింట్స్ని బెంగళూరు బుల్స్ రైడర్స్కి ఇవ్వొద్దు తెలుగు టైటన్స్.